మన చుట్టూ ఉండే పరిస్థితులు, పరిసరాలే పిల్లల జీవితాన్ని మలుస్తాయి. ఈ వీడియోలో ఆర్యకి మంచి చదువు, అలవాట్లు, ఆలోచనలు ఇవ్వడానికి నేను ఫాలో అయ్యే విషయాలు, నాకు హెల్ప్ అయిన విషయాలు మీకు షేర్ చేయబోతున్నాను. నేను సైకాలజిస్ట్ని కాదు, కానీ నా అబ్జర్వేషన్ ఇంకా కొన్ని బుక్స్ నుంచి తీసుకున్న మంచి థాట్స్ ఈ విషయంలో నాకు హెల్ప్ అయ్యాయి. సో అవే మీకు షేర్ చేస్తున్నాను. ఇవి చిన్న చిన్న విషయాలే, చేసుకోదగ్గ చిన్న చిన్న చేంజెసే, మీ అందరూ రిలేట్ అయ్యేవే. వీటిని ఫాలో అవ్వగలిగితే మీ పిల్లల్ని పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవచ్చు, మంచి వాల్యూస్ నేర్పించవచ్చు. బ్రెయిన్ పర్స్పెక్టివ్లో కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళతో పాటు మనం కూర్చోవడం బాగా హెల్ప్ అవుతుంది. పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి మనం హెల్ప్ చేసినా చేయకపోయినా వాళ్ళతో పాటు మనం కూర్చోవడం ఒక మంచి హ్యాబిట్. ఏమైనా కూర్చుని చేసే పనులు ఆ టైంకి ప్లాన్ చేసుకుని అవి చేసుకుంటూ కూర్చోవచ్చు. కంటిన్యూస్గా కుదరకపోయినా వీళ్ళనంత కూర్చుంటే అసలు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అని అబ్జర్వ్ చేయొచ్చు. దేనికైనా డిస్ట్రాక్ట్ అవుతున్నారా, చదువు మీద ఫోకస్డ్గా ఉన్నారా అని దగ్గరుండి గమనించవచ్చు. ఏమైనా హెల్ప్ కావాలి అంటే చేయొచ్చు. మెయిన్గా అదొక బాండింగ్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ విషయాలు, క్లాస్లో ఆ లెసన్ చెప్పినప్పుడు వాళ్ళ థాట్స్, క్లాస్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ మనకి షేర్ చేసే అవకాశం ఉంటుంది. అలానే చదివాము అన్నట్టు కాకుండా సబ్జెక్ట్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో చూసుకోవాలి. మార్క్స్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, అర్థం చేసుకుని చదవాలి. అలా చదివితే ఈజీగా కూడా ఉంటుంది అని నేను ఆర్యకి చెప్తూ ఉంటాను. తను చదివేటప్పుడు నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇంకా రియల్గా మన చుట్టూ జరిగే విషయాలతో రిలేట్ అయ్యేలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తూ ఉంటాను. నెక్స్ట్, పేరెంట్స్గా మనం పిల్లల్ని ఎలాంటి పర్సన్గా గుర్తిస్తున్నామో చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ పిల్లల్ని ఎలా గుర్తిస్తున్నారు అనేది పిల్లల ఫీలింగ్స్ని, వాళ్ళ బిహేవియర్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. వీడు చాలా మొండోడు, వీడికి ఏం కొనిచ్చినా వెంటనే పాడు చేస్తాడు, మా పాప చాలా లేజీ, మా వాడికి కోపం ఎక్కువ, ఇలాంటివి పిల్లల ముందు చెప్తే వాళ్ళని వాళ్ళు అలానే గుర్తించుకుంటారు, అంతే అని నమ్ముతారు. దాని ప్రకారం వాళ్ళ బిహేవియర్ ఇంపాక్ట్ అవుతుంది. అదే వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ని హైలైట్ చేస్తే వాటిని వాళ్ళ ఐడెంటిటీగా మార్చుకోవచ్చు. మా అబ్బాయి బాగా చదువుతాడు, మా అమ్మాయి బాగా చదివే పర్సన్ అని మనం గుర్తించి చెప్పినప్పుడు వాళ్ళు బాగా చదువుతారు అనే ఒపీనియన్ వాళ్ళకి కలుగుతుంది. ఆ ఐడెంటిటీని పోగొట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. దాని గురించి వాళ్ళే రెస్పాన్సిబుల్గా ఉంటారు. అస్సలు లేని క్వాలిటీస్ని ఉన్నట్టుగా చెప్పలేము, బట్ ఏ విషయంలో అయినా వాళ్ళకున్న చిన్న చిన్న మంచి హ్యాబిట్స్ని, క్వాలిటీస్ని మనం గుర్తించి చెప్తూ ఉంటే అవి డెవలప్ అయ్యే ప్రాసెస్లో ఐడెంటిటీగా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు చదివే ప్రాసెస్లో స్టార్టింగ్లో ఏ చిన్న మంచి విషయం, ఏ చిన్న అచీవ్మెంట్ అయినా అప్రిషియేట్ చేయండి. స్లోగా వాళ్ళే ఇంప్రూవ్ అవుతూనే వాళ్ళు బాగా చదువుతారు అనే ఐడెంటిటీ ఫామ్ అవుతుంది. కొంతమంది కిడ్స్ మ్యాథ్స్ అంటే చాలా టఫ్ అని ఒక ఇంప్రెషన్ పెట్టేసుకుంటారు. తెలియకుండా మ్యాథ్స్ మీద ఒక భయం పెంచేసుకుంటారు. ఎస్పెషల్లీ కరోనా టైంలో డైరెక్ట్ స్కూల్స్ లేక ఫండమెంటల్స్ కూడా మిస్ అయ్యారు. అలాంటి వారి కోసం వరల్డ్స్ ఫాస్టెస్ట్ క్యాలిక్యులేటర్ అని పేరు పొందిన నీలకంఠ భానుప్రకాష్ గారు బాన్జూ మ్యాథ్స్ కోర్స్ని డిజైన్ చేశారు. ఈ కోర్సులో మ్యాథ్స్ని ఒక ఫన్ వేలో పిల్లలు ఈజీగా రిలేట్ అయ్యేలాగా, ఒక స్పోర్ట్ లాగా, ఆర్ట్ ఫామ్ లాగా మ్యాథ్స్ని నేర్పిస్తారు. మీకు తెలుసు, ఆర్య మ్యాథ్స్ బాగా చేస్తాడు. కానీ ఆర్యకి తీసుకున్న డెమో క్లాస్లో తను ఇంకా క్విక్గా, ఈజీగా చేసే విధంగా ఒక టెక్నిక్ చెప్పారు. చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అయితే నేను అడిగాను, మ్యాథ్స్ అంటే క్విక్గా చేయడమే కాదు, కాన్సెప్ట్, లాజిక్ అర్థం చేసుకోవడం కూడా, దాని మీద కూడా ఫోకస్ ఉంటుందా అని. ఆ విధంగా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాను. సో ఒక చిన్న కాన్సెప్ట్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అర్థమయ్యేలాగా. ఎలాంటి ఫార్ములాస్ అయినా ఎప్పటికీ మర్చిపోని విధంగా అర్థమయ్యేలా చెప్తారంట. Multiplication. So why don't we multiply 6 with a square? 5 years నుంచి 16 years వాళ్ళ వరకు ఈ కోర్స్ తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసిన ఫస్ట్ 100 మెంబర్స్కి ఫ్రీ డెమో క్లాస్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. మీ పిల్లలు మ్యాథ్స్లో ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే ఒకసారి ఫ్రీ డెమో క్లాస్ బుక్ చేసుకుని చూడండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మీ కిడ్కి హెల్ప్ అవుతుంది అంటే తప్పకుండా కన్సిడర్ చేయండి. నేను ఆర్యతో ఇలాంటివి ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎప్పట్లానే నీకు మంచి మార్క్స్ వచ్చాయి ఆర్య. ఇంకా ఆర్య, నీకున్న మంచి హ్యాబిట్ ఏంటంటే స్కూల్ నుంచి రాగానే చెప్పాల్సిన అవసరం లేకుండా చక్కగా డ్రెస్ చేంజ్ చేసుకుంటావు, అండ్ ఈరోజు రిలేటివ్స్ని బాగా పలకరించావు అని తన గురించి తను గుర్తించేలా చేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. కొన్ని మనం డైరెక్ట్గా చెప్పేవే కాదు, వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పేవి కూడా వాళ్ళ మైండ్లో పడతాయి. వాళ్ళు వింటుండగా వాళ్ళ గురించి మనం ఏం చెప్తున్నాము అనే విషయంలో కాన్షియస్గా ఉండాలి. ఏదైనా నెగిటివ్గా చెప్పాల్సి వస్తే అప్పుడప్పుడు ఇలా చేస్తాడు అని చెప్పచ్చు. సో ఆ విధంగా పేరెంట్స్ పిల్లల్ని ఎలా గుర్తిస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్, లైఫ్లో యూజ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ విషయాలను నేను షార్ట్ అండ్ స్వీట్గా గుర్తు చేస్తూ ఉంటాను. ఏదైనా చేయడానికి భయపడుతూ వెనకాడుతున్నప్పుడు డూ ఇట్ ఎనీవే అని నేను ఫాలో అయ్యే మంత్రాన్ని గుర్తు చేస్తూ ఉంటాను. స్కూల్లో ఏదైనా పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు దాని గురించి వరీ అయితే అలానే ఉంటుంది, జస్ట్ డూ ఇట్ ఎనీవే గుర్తుపెట్టుకో అని చెప్తాను. ఏదైనా ఇంపార్టెంట్ విషయాల మీద జోక్స్ వేస్తుంటే నో ఆర్యా, దిస్ ఇస్ ఇంపార్టెంట్ లేదా దిస్ ఇస్ సీరియస్ అని గట్టిగా గుర్తు చేస్తాను. ఎప్పుడైనా ఇంపార్టెంట్ వర్క్ లాంటివి రేపు చేస్తాలా అని పోస్ట్పోన్ చేస్తుంటే నో, ఇంపార్టెంట్ పనులు ఫస్ట్ చేసేయాలి, ఈట్ దట్ ఫ్రాగ్ అని గుర్తు చేస్తూ ఉంటాను. అలానే వాట్ ఈస్ ఇంపార్టెంట్ నౌ అని అడుగుతూ ఉంటాను. ఎవరితో అయినా హర్ట్ చేసే విధంగా మాట్లాడితే నిన్నెవరైనా అలా అంటే నీకెలా అనిపిస్తుందో ఆలోచించు అని చెప్తాను. అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తను రియలైజ్ అవుతాడు. అలానే ఏ విషయమైనా లాంగ్ టర్మ్ కూడా చూసుకోవాలి అని కూడా గుర్తు చేస్తూ ఉంటాను. జంక్ ఫుడ్ ఎక్కువ తింటే లాంగ్ టర్మ్లో మంచిది కాదు, టీవీ లేదా స్క్రీన్ టైం ఎక్కువైతే లాంగ్ టర్మ్లో మంచిది కాదు. ఇవన్నీ మరీ సోది కొట్టకుండా ఒక చిన్న సెంటెన్స్ లాగా, మంత్రాలాగా సిచ్యుయేషన్ బట్టి గుర్తు చేస్తూ ఉంటాను. తన ఏజ్ని బట్టి ఇంకా నెక్స్ట్ యాడ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వాళ్ళకి చెప్పే విషయాలు రేపు వాళ్ళ మైండ్లో సెల్ఫ్ టాక్ అవ్వచ్చు. నెక్స్ట్, పిల్లలు వాళ్ళకి వచ్చే రివార్డ్స్ని బట్టి వాళ్ళు ట్యూన్ అవుతారు. పిల్లలు ఏ పనికైతే రివార్డ్ దొరుకుతుందో ఆ పని చేయడానికి ఇష్టపడతారు. పిల్లలనే కాదు, మనం కూడా. మన బ్రెయిన్ ఎప్పుడూ రివార్డ్స్ కోసం చూస్తుంది. పిల్లలకి మనం ఈజీగా ఇవ్వగలిగే రివార్డు వాళ్ళని మెచ్చుకోవడం. మనం ఎలాంటి బిహేవియర్స్ని మెచ్చుకుంటామో వాళ్ళు వాటిని రిపీట్ చేయడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వాళ్ళకి లాంగ్ టర్మ్లో హెల్ప్ అయ్యేవి తప్పకుండా మెచ్చుకోవాలి. రీసెంట్గా ఒకరోజు అప్పటికప్పుడు అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ రోజు ఆర్య ఎందుకు ఎక్కడికి అని ఇరిటేట్ చేయకుండా బాగా కోఆపరేట్ చేశాడు. సో ఈరోజు ఎంత అడ్జస్ట్ అయ్యావో బాగా కోఆపరేట్ చేసావు అని చెప్పాను. అండ్ ఆర్య వేరే వాళ్ళతో మాట్లాడడం తక్కువ, సో అందరితో మాట్లాడేలాగా ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఈరోజు ఇంటికి వచ్చిన రిలేటివ్స్తో బాగా మాట్లాడావు అండ్ అందరి ముందు బాగా ప్రజెంట్ చేసావు లాంటివి హైలైట్ చేస్తూ ఉంటాను. ఇంకెప్పుడైనా ఓపిక్గా ఎక్కువ వర్క్ చేసినప్పుడు, దేనికైనా అడ్జస్ట్ అయినప్పుడు, ఏదైనా విషయం బాగా ఆలోచించినప్పుడు, వేరే వాళ్ళ గురించి కేర్ చేసినప్పుడు, తప్పు చేసినా నిజం చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా తనతో మెన్షన్ చేస్తాను. మనం ఎలాంటి బిహేవియర్ని మెచ్చుకుంటామో అలాంటి బిహేవియర్ని రిపీట్ చేసేలా వాళ్ళ బ్రెయిన్ కూడా ట్యూన్ అవుతుంది. నెక్స్ట్, మనం రిలాక్స్ అవ్వడం కోసం, మనం ఎంజాయ్ చేయడం కోసం పిల్లలకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తున్నామా అనేది చూసుకోవాలి. ఒక్కోసారి మనం స్ట్రెస్లో ఉండో, మనకి పనులు ఎక్కువ ఉండో, లేదా మనం రిలాక్స్ అవ్వాలి అన్నప్పుడు పిల్లల్ని షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ని ఇచ్చే విషయాలకి వదిలేస్తాము, కాంప్రమైజ్ అయిపోతాము. టీవీకి ఎక్కువ వదిలేస్తాము. వాళ్ళు ఏదైనా జంక్ ఫుడ్ అడిగితే వెంటనే ఓకే అనేస్తాము. చదువు విషయంలో కూడా పట్టించుకోకుండా వదిలేస్తాము. అప్పుడప్పుడైతే ఓకే, కానీ ఇలా మనం రెగ్యులర్గా చేస్తే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ని మనమే ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళ బ్రెయిన్ ఈ షార్ట్ టర్మ్ రివార్డ్స్కి వైరైపోతుంది, వాటి కోసమే చూస్తుంది. మన ఫీలింగ్స్ కంటే మన వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి కొంచెం కష్టంగా ఉన్న వాళ్ళని రైట్ టైంకి టీవీ ఆఫ్ చేయించాలి. అడిగిన ప్రతిసారి జంక్ ఫుడ్ ఇవ్వడం కాకుండా నో చెప్పాలి. చదువు విషయంలో కేర్ తీసుకోవాలి. నెక్స్ట్, పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది రెండు. అవేంటంటే కొంతవరకు మన నుంచి వచ్చే జీన్స్, దానికంటే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది వాళ్ళ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ అంటే వాళ్ళ చుట్టూ ఉండే మనుషులు, వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళకున్న ఫ్రెండ్స్, వాళ్ళ అలవాట్లు. అలానే వాళ్ళ చుట్టూ ఉండే వస్తువులు, వాళ్ళకి తినడానికి అవైలబుల్గా ఉండే ఫుడ్స్, వాళ్ళు చూసే కంటెంట్ కూడా. ఇంట్లో బుక్స్ ఉంటే బుక్స్ చదివే అలవాటు ఉంటుంది. ఇంట్లో జంక్ ఫుడ్ అవైలబుల్గా ఉంటే రోజు అవి తినడమే అలవాటు అవుతుంది. ప్రతిరోజు నంచుకోవడానికి అప్పడాలు అలవాటు చేస్తే ప్రతిరోజు అవే ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు చూసే కంటెంట్, వాళ్ళు ఆడే గేమ్స్ లాంటి ఇంపాక్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. మనం గమనిస్తూ ఉండాలి. చుట్టూ ఉండే మనుషుల గురించి చూస్తే అందరికన్నా ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది పేరెంట్సే. మన అలవాట్లు, మన వాల్యూస్, మన బిహేవియర్, మన ఎమోషనల్ మేనేజ్మెంట్ నుంచే చాలా నేర్చుకుంటారు. నేను మన బ్రెయిన్లో ఉండే మిర్రర్ న్యూరాన్స్ గురించి చెప్తూ ఉంటాను కదా, వాటి వల్ల ఎవరైనా ఏదైనా పని చేసి హ్యాపీగా ఫీల్ అవ్వడం చూస్తే మనకు కూడా ఆ పని చెయ్యాలి అని అనిపిస్తుంది. మనకి హెల్దీగా తినడం ఆనందాన్ని ఇస్తే వాళ్ళకి అదే ఆనందం పొందాలి అనిపించవచ్చు. మనకి బుక్స్ చదవడం ఆనందాన్ని ఇస్తే మనల్ని చూసి అదే ఆనందం పొందాలి అని అనుకోవచ్చు. మనం మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తామో, పనిని ఎలా ట్రీట్ చేస్తామో చాలా వరకు మన నుంచే నేర్చుకుంటారు. ఆ విధంగా వాళ్ళ బ్రెయిన్ వైర్ అవుతుంది. పెద్దగా కొన్ని మార్చుకుంటాము, కానీ మనకు తెలియకుండా చాలా విషయాలు చిన్నప్పుడే వైర్ అయిపోతాయి. మన పిల్లలు ఎలా ఉండాలి అనుకుంటే దానికి లివింగ్ ఎగ్జాంపుల్ లాగా మనం ఉండాలి. ఇంకా నెక్స్ట్, ఫ్రెండ్స్. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది. వారు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో తప్పకుండా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళు చూసే కంటెంట్, ఆడే గేమ్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, మనం పిల్లలకి ఏం చెప్పాలన్నా వాళ్ళు కామ్గా ప్లెజెంట్ స్టేట్లో ఉన్నప్పుడు చెప్పాలి. మనం కోపంతో చదవకపోతే అడుక్కు తింటావు అని అరిస్తే ఇంత కూడా ఉపయోగం ఉండదు. పిల్లలు మనం చెప్పింది వినాలి అంటే వాళ్ళు మన దగ్గర సేఫ్గా ఫీల్ అవ్వాలి. మనం వాళ్ళ ఫీలింగ్స్ని కొట్టిపడేయకుండా
వాళ్ళ ఫీలింగ్స్ వింటాము, గుర్తిస్తాము అన్నప్పుడే వాళ్ళు కామ్ అవుతారు. అప్పుడే మనం ఏం చెప్పినా తీసుకోగలుగుతారు. వాళ్ళతో గేమ్స్ ఆడుతున్నప్పుడు, హ్యాపీగా సరదాగా ఉన్నప్పుడు సిచ్యుయేషన్ బట్టి కొన్ని మంచి విషయాలు షేర్ చేయొచ్చు. చదువుకుంటే మనకి నాలెడ్జ్, కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బతకచ్చు. ఇలాంటి విషయాలు వాళ్ళు కామ్గా ఉన్నప్పుడు చెప్తేనే కాస్తైనా వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్తాయి. వాళ్ళు ఈజీగా రిలేట్ అవ్వడానికి స్టోరీస్, మన పర్సనల్ స్టోరీస్, ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయొచ్చు. అలానే ముందుగానే కొన్ని సిచ్యుయేషన్స్కి ప్రిపేర్ చేయడం వల్ల కూడా వాళ్ళు ఎలా బిహేవ్ చేయొచ్చు అనే దానికి ఒక గోల్ పెట్టచ్చు. ఎవరైనా ఇంటికి వస్తుంటే నేను ఆర్యని ముందే పలానా వాళ్ళు వస్తున్నారు అని వాళ్ళ గురించి చెప్పడం, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో చక్కగా మాట్లాడాలి, ఆన్సర్స్ ఇవ్వాలి అని ముందే కొంచెం ప్రిపేర్ చేస్తాను. పిల్లలు అంతకుముందు కోపంతో బ్యాడ్గా బిహేవ్ చేస్తే తర్వాత కామ్ అయ్యాక ఆ సిచ్యుయేషన్ రిఫ్లెక్ట్ చేసుకుని చెప్పొచ్చు. చూడు అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, బిహేవ్ చేసావు అని. సిచ్యుయేషన్ జరిగిపోయాక దాన్ని వెనక్కి తిరిగి చూసుకోవడం ద్వారా చాలా నేర్చుకోవచ్చు, పిల్లలతో పాటు మనం కూడా. నెక్స్ట్, మనం చెప్పేవి పిల్లలు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. మనమే మన ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకోవడానికి కష్టపడతాము. షార్ట్ టర్మ్ ప్లెజర్ కంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కూడా కష్టపడతాము. వద్దు వద్దు అనుకుంటేనే స్వీట్స్, బిర్యానీలు లాగించేస్తాము. పిల్లలకి మనంత బిగ్ పిక్చర్ ఉండదు. ఎమోషన్స్ హ్యాండిల్ చేసి లాజికల్గా థింక్ చేసే బ్రెయిన్లో కార్టెక్స్ అనే పార్ట్ ఏజ్ని బట్టి గ్రో అవుతుంది. వాళ్ళు అన్నీ అర్థం చేసుకుని మెచ్యూర్డ్గా బిహేవ్ చేయడం మనం అనుకున్నంత ఈజీ కాదు, ఎక్స్పెక్ట్ చేయాల్సిన విషయం కాదు. చిటికేస్తే పిల్లలు మంచిగా ఎదిగిపోయి మారిపోయే టిప్స్ అయితే ఎక్కడా ఉండవు. అందుకే అంటారు పిల్లల్ని పెంచడం అనేది 20 years ప్రాజెక్ట్ అని. బట్ మన డే టు డే సిచ్యుయేషన్స్లో చెప్పే విషయాలు ప్లస్ ఏజ్తో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్కి యాడ్ అయితే మనం వాళ్ళని పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము. ఆర్య కూడా ఇంకొంచెం టీవీ చూడడానికి, చదువుకుంటుంటే ఇంకొంచెం ఆడుకోవడానికి, జంక్ ఫుడ్ తినడానికి తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంటాడు. వీలైనంత డిసిప్లిన్లో పెట్టడానికి మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాము. బట్ ఏజ్ పెరిగే కొద్దీ తనలో అండర్స్టాండింగ్, మెచ్యూరిటీ లెవెల్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతున్నాయి. మనం పిల్లలతో చేయించే యాక్టివిటీస్ని బట్టి, చెప్పే విషయాల్ని బట్టి వాళ్ళ బ్రెయిన్ కూడా చేంజ్ అవుతుంది. బ్రెయిన్ అంటే బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్. వాటి మధ్య ఎలక్ట్రిసిటీ పాస్ అవుతూ న్యూరల్ పాత్వేస్ ఫామ్ అవుతూ ఉంటాయి. పిల్లలు ఫేస్ చేసే ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు నేర్చుకునే విషయాల్ని బట్టి వాళ్ళ బ్రెయిన్ మారుతుంది. పేరెంట్స్గా మనం అబ్జర్వ్ చేయాల్సినవి చేస్తూ ఉండాలి, చెప్పాల్సినవి చెప్తూ ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫుడ్ పిల్లల బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తుంది. దీని మీద చాలా రీసెర్చ్ కూడా జరుగుతుంది. ఎక్కువ షుగర్ తింటే ఫోకస్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పిల్లలకి తగ్గుతున్నాయంట. అలానే కొన్ని జంక్ ఫుడ్స్లో యూజ్ చేసే ప్రిజర్వేటివ్స్ కూడా పిల్లలకి ADHD లాంటి వాటికి కారణమవుతున్నాయి. సో పిల్లలకి వీలైనంత హెల్తీ ఫుడ్ పెట్టడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నా మంత్ర అయితే ఎవ్రీడే హెల్తీ ఫుడ్, పార్టీస్ అప్పుడు ఎంజాయ్. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. మన ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలన్నా, సొసైటీ బాగుండాలన్నా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలానే వీడియో ఎలా అనిపించింది, ఏ విషయాలకు మీరు రిలేట్ అయ్యారు అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం జీవితమస్తు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. పిల్లలతో మంచి రిలేషన్షిప్ కావాలి అంటే వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినాలి, వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, వాళ్ళు అప్సెట్ అయినప్పుడు పట్టించుకోవాలి. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.